పొలిటీషియన్స్ స్కామ్ చేస్తారు, ఇది మనకి కామన్ అయిపోయింది. ఈ పొలిటీషియన్స్ స్కామ్ వల్ల అక్కడున్న గవర్నమెంట్లు పడిపోయినాయి అన్నది కూడా కామన్ అయిపోయింది. కానీ ఒక అలెజ్డ్ స్కామ్, ఒక అన్ప్రూవెన్ స్కామ్ వల్ల రెండు గవర్నమెంట్స్ పడిపోవడం అన్నది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్స్ హ్యాపెనింగ్. ఆ రెండు గవర్నమెంట్స్లో ఒక గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ అవ్వడం ఇస్ అగైన్ వన్ బ్రెయిన్ ఫ్రీజ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక గవర్నమెంట్ పాలసీ వలన ఒక బిజినెస్ మ్యాన్ ఎలా డబ్బులు చేసుకుంటారన్న దానికి ఈ కేస్ స్టడీ ఈజ్ వెరీ వెరీ ప్రైమ్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఎలా అన్నది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇండియాలో రీసెంట్ టైమ్స్ వచ్చిన దాంట్లో బిగ్గెస్ట్ పొలిటికల్ కరప్షన్ కేసుని ఢిల్లీ కోర్టు, హైకోర్టు ఈ ఫిబ్రవరి 27, 2026 చూసింది. కట్ చేస్తే కోర్టు చెప్పిన మాట ఏంటంటే నో కేస్ అని చెప్పింది. ఆల్ 23 అక్యూజ్డ్ ఆర్ డిశ్చార్జ్డ్. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత గారు అందరూ బయటకు వచ్చేసారు. జడ్జి ఏం చెప్పారంటే సిబిఐ ఈ కేసు మొత్తానికి జస్ట్ ఊహాగానాలతో బిల్ చేసింది, అంటే మియర్ కంజెక్చర్తో బాగానే బిల్ చేసింది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా వేసింది. కన్విక్షనే లేదు, నో ట్రయల్, ఏం లేదు, ఏం అవసరం లేదు, మ్యాటర్ క్లోజ్ అని చెప్పింది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఈ వర్డిక్ట్ రావడానికి ముందే 2 గవర్నమెంట్స్ కొలాప్స్ అయిపోయాయి. ఢిల్లీలో 10 years నుంచి ఫుల్ వేవ్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ డైరెక్ట్గా ఎలక్షన్స్లో ఓడిపోయింది. తెలంగాణలో 10 years కంటిన్యూస్గా రూల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఓడిపోయింది. ఎంతో మంది పొలిటికల్ కెరియర్స్ క్లోజ్ అయిపోయినాయి, ప్రొఫెషనల్ రెప్యుటేషన్ ఖరాబ్ అయిపోయింది. చాలామంది మంత్స్ టుగెదర్ తిహార్ జైల్లో ఊచలెక్క పెట్టారు. కానీ అల్టిమేట్గా కోర్టు చెప్పింది ఏంటంటే నో కేస్. అసలు ఏం జరిగింది? అసలు అక్కడ స్కామ్ ఉందా లేదా? ఎవరికి ఎవరు డబ్బులు ఇచ్చారు? తప్పించుకోవడానికి ఎవరైనా అబద్ధాలు చెప్పారా? వీటన్నిటి మధ్యలో బుచ్చిబాబు గోరంట్ల ఎవరు? హైదరాబాద్కి చెందిన ఒక ఆర్డినరీ చార్టెడ్ అకౌంటెంట్ ఈ కంట్రీలో పవర్ ఎలా వర్క్ అవుతుందో చెప్పడానికి తన స్టోరీయే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ కూడా ఇదే. స్టే విత్ మీ. మనం ఈ స్కామ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అసలు ఆ పాలసీ ఏంటో అనేది క్లియర్గా తెలుసుకోవాలి. బికాజ్ ఆ పాలసీ లేకుంటే ఇక్కడ స్కామే లేదు. చాలా సింపుల్ వర్జన్లో చెప్పాలి అంటే 2021కి ముందు ఢిల్లీ గవర్నమెంటే డైరెక్ట్గా లిక్కర్ షాప్స్ని రన్ చేసేది. చాలా బోరింగ్గా, కంప్లీట్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లోనే ఉండేది. మోర్ ఇంపార్టెంట్లీ సడన్గా ఎవరో సూపర్ రిచ్ అయిపోవడానికి ఛాన్స్ లేదు. కానీ 2021లో ఆప్ గవర్నమెంట్ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లీడర్షిప్లో ఒక కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది. బయటికి ప్రొజెక్ట్ చేసిన పబ్లిక్ రీజన్ మాత్రం చాలా పాజిటివ్ థింగే. సిస్టమ్ని కంప్లీట్గా మోడర్నైజ్ చేయాలి, బ్లాక్ మార్కెట్ లూప్స్ని కట్ ఆఫ్ చేసేసేయాలి, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ రెవెన్యూని బాగా పెంచాలి అని చెప్పారు. రీజనబుల్గానే ఉన్నాయి. కానీ ఈ కొత్త పాలసీ ప్రకారం ప్రైవేట్ బిజినెస్ ఓనర్స్ ఈజీగా లైసెన్సెస్ తెచ్చుకోవచ్చు. ఢిల్లీ జోన్ మొత్తం 32 స్ట్రక్చరల్ జోన్స్గా స్ప్లిట్ చేసి టోటల్ 849 ప్రైవేట్ లిక్కర్ షాప్స్ని అలొకేట్ చేశారు. గవర్నమెంట్ ఆపరేషన్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి ప్రైవేట్ నెట్వర్క్స్ని ఇన్వైట్ చేసింది. ఇక్కడ వరకు చూస్తే ఎవ్రీథింగ్ ఫీల్స్ వెరీ పర్ఫెక్ట్ ఆన్ అబౌట్ ద బ్రాడ్. కానీ ఆ పాలసీ డాక్యుమెంట్స్లో ఒక క్లాజ్ మాత్రం గేమ్ చేంజ్ చేస్తుంది. హోల్సేలర్స్ అంటే ఈ షాప్స్కి లిక్కర్ సప్లై చేసే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి పాలసీ ప్రకారం ఫ్లాట్ 12% ప్రాఫిట్ మార్జిన్ గ్యారంటీ చేస్తున్నారు. ఏం చెయ్యకుండానే బై డిఫాల్ట్ 12% గ్యారంటీడ్. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ దీన్ని చూసి వెంటనే రెడ్ ఫ్లాగ్ రేస్ చేసి ఈ క్లాజ్ వల్ల గవర్నమెంట్కి ఆల్మోస్ట్ 580 crores లాస్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి ఫ్లాగ్ చేశారన్నమాట. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసిన ఏజెన్సీస్ ఒక 2 simple questions అడిగారు. ఈ క్లాజ్ ని ఎవరు యాడ్ చేశారు, ఎప్పుడు యాడ్ చేశారు? వాళ్ళకి వచ్చిన రిప్లై ఏంటంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరు కలిసి ఒక మీటింగ్ చేసుకుంటుంటే దాంట్లో ఈ క్లాజ్ డిస్కషనే రాలేదు. కానీ ఫైనల్ పాలసీ మాత్రం కలెక్టివ్ క్యాబినెట్ డిసిజన్ అని చెప్పి మెన్షన్ చేశారు అక్కడ. అసలు దీన్ని ఎవరు యాడ్ చేయమన్నారో ఒక పేపర్ ట్రయల్ కూడా లేదు. ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఈ అలెజ్లీ స్కామ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎవరో మనీ ఉండి, పవర్ ఉండి, ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఆ క్లాజ్ వస్తుందని ముందే తెలుసుకొని దానికి తగ్గట్టు వాళ్ళ పొజిషన్ చేసుకున్నారని చెప్పి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలిగేషన్స్ పెట్టారు. ఆ గ్రూపే సౌత్ గ్రూప్. ఇప్పుడు సౌత్ గ్రూప్ అంటే ఎవరో చూద్దాం. ముందుగా ఒక క్లారిటీ, సౌత్ గ్రూప్ అనేది వాళ్ళకి అఫీషియల్గా ఉన్న పేరైతే కాదు, అది కంపెనీ పేరు కూడా కాదు, పొలిటీషియన్ అలయన్స్ కూడా కాదు. ఈడీ ఛార్జ్ షీట్లో ఇన్వెస్టిగేటర్స్ వాడిన లేబుల్ మాత్రమే అది. అంటే తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన ఒక గ్రూప్ని ఐడెంటిఫై చేయడానికి వాడిన టర్మ్ ఈజ్ ద సౌత్ గ్రూప్ టర్మ్. మరి వాళ్ళు ఎవరు? కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ డాటర్. తెలంగాణ పాలిటిక్స్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫేస్. ఈ స్టోరీ మొత్తంలో సెంట్రల్గా కనిపించే పేరు ఇదే. తర్వాత మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఒంగోలు ఎంపీ. లిక్కర్ బిజినెస్ గురించి మాట్లాడితే ఈ సౌత్ ఇండియాలో డికేడ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యామిలీ ఇది. 70 yearsకి పైగా లిక్కర్ ట్రేడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఈయన కొడుకు రాఘవ్ మాగుంట ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆయనే హ్యాండిల్ చేస్తారు. మార్కెట్ ఎలా వర్క్ అవుతుందో, లైసెన్సింగ్ ఎలా వర్క్ అవుతుందో, మార్జిన్స్ ఎక్కడ ఉంటాయో వాళ్ళకి చాలా డీప్ నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట. తర్వాత పి శరత్ చంద్రారెడ్డి, ఆరోబిందో ఫార్మా డైరెక్టర్. ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫార్మా గ్రూప్స్లో ఇది ఒకటి.
ఇన్వెస్టిగేటర్స్ వర్జన్ ఏంటంటే ఈ ఆపరేషన్ మొత్తంలో ఆయన ఫైనాన్షియర్ రోల్ ప్లే చేశారని చెప్పి. సింపుల్ చెప్పాలంటే మనీ సైడ్ సపోర్ట్. తర్వాత అరుణ్ పిల్లై, హైదరాబాద్ బిజినెస్ మ్యాన్. చార్జ్ షీట్స్ ప్రకారం కవిత అలెజ్డ్ రిప్రజెంటేటివ్ ఈయనే అని చెప్పి అంటున్నారు. మీటింగ్స్లో ఆవిడ ప్లేస్లో ఈయనే వెళ్ళాడని చెప్పి అంటున్నారు. డీల్స్ డిస్కస్ చేసిన కూడా ఈయనే అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ అభిషేక్ బోయిన్పల్లి, ఇంకో హైదరాబాద్ బిజినెస్ మ్యాన్. ఇన్వెస్టిగేటర్స్ వర్జన్లో ఈయన మధ్యవర్తి. క్యాష్ మూవ్మెంట్ అరేంజ్మెంట్స్ అయినా, కమ్యూనికేషన్ అయినా కూడా, ఎగ్జిక్యూషన్ సైడ్ సపోర్ట్ అయినా కూడా మొత్తం ఈయనే చేసేవాడు అని చెప్పారు. మన స్టోరీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు, బుచ్చిబాబు గోరెంట్ల. హైదరాబాద్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్. కవిత ఫార్మర్ ఆడిటర్. పొలిటీషియన్ కాదు, లేబర్ బ్యారన్ కాదు, పవర్ బ్రోకర్ కాదు, మీడియా సెలబ్రిటీ కాదు, ఒక సీఏ. నెంబర్స్తో పనిచేసే ప్రొఫెషనల్. అకౌంట్స్ చూస్తారు, ఫైనాన్షియల్ స్ట్రక్చర్స్ అనలైజ్ చేస్తారు, క్లయింట్స్కి అడ్వైస్ ఇస్తారు, అంతే. కానీ ఈ స్టోరీలో ఆయన పేరు నేషనల్ హెడ్లైన్స్ ఎందుకు అయింది? ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఎందుకు తిహార్ జైలుకి వెళ్ళారు? మరి ఫైనల్గా కోర్టు ఎందుకు డిశ్చార్జ్ చేసింది? ఆ పార్టీకి మనం కొంచెం తర్వాతే వద్దాము. కానీ వచ్చే ముందు ఈయన స్టోరీ ఏంటనేది మొత్తం క్లియర్గా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన స్టోరీ మొత్తం అర్థం అవ్వాలంటే ముందు అలెజ్డ్ ప్లాన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇన్వెస్టిగేటర్స్ వర్జన్ ప్రకారం ఈ గ్రూప్ దగ్గర ఏమున్నాయి? మనీ ఉంది, పొలిటికల్ యాక్సెస్ ఉంది, లిక్కర్ బిజినెస్ నాలెడ్జ్ ఉంది, కనెక్షన్స్ ఉన్నాయి. మరి ఢిల్లీలో కొత్త పాలసీ వస్తుందని తెలిసింది, ప్రైవేట్ మార్కెట్ ఓపెన్ అవుతుందని తెలిసింది, అక్కడ ఆపర్చునిటీ కూడా కనిపించింది, చాలా పెద్ద ఆపర్చునిటీ. ఎలిగేషన్ ఏంటంటే ఈ కొత్త పాలసీని యూజ్ చేసుకొని ఢిల్లీ లిక్కర్ మార్కెట్లో స్ట్రాంగ్ పొజిషన్ తీసుకోవాలని అందరూ కలిసి ప్లాన్ చేశారు. హోల్సేల్ బిజినెస్లో ఎంటర్ అవ్వాలి అని ప్లాన్ చేశారు. సీరియస్ మనీ జనరేట్ చేసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ ఒక్క ప్రాబ్లం ఉంది. పాలసీ ఉండడం సరిపోదు, మార్కెట్ ఓపెన్ అవ్వడం సరిపోదు, ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళతో కోఆపరేషన్ కావాలి. వితౌట్ దట్ ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. అందుకే ఇన్వెస్టిగేటర్స్ చెప్పిన ప్రకారం ఇక్కడే నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అయింది. మీటింగ్స్, ఇంట్రడక్షన్స్, నెగోషియేషన్స్, ప్రామిసెస్, మరి అక్కడే స్టోరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కానీ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే వీళ్ళ ప్లాన్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్లేయర్ యాడ్ అవ్వాలి. వాళ్ళకి అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు మన స్టోరీలో మోస్ట్ కాంట్రవర్షియల్ పార్ట్ దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్. ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్స్ అన్ని ఈడీ చార్జ్ షీట్స్లో, సిబిఐ డాక్యుమెంట్స్ మరియు అప్రూవర్ టెస్టిమోనియల్స్ నుంచి వచ్చిన ఎలిగేషన్స్ మాత్రమే. ఓకే, సో కోర్ట్ ఫైనల్గా ప్రూవ్ చేసిన ఫ్యాక్ట్స్ అని ఏది కాదు ఈ సెగ్మెంట్లో. ఓకే, ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అదే ఈ స్టోరీలో బిగ్గెస్ట్ ట్విస్ట్ అవబోతుంది. ఇన్వెస్టిగేటర్స్ వర్జన్ ప్రకారం ఈ స్టోరీలో ఫస్ట్ మేజర్ కాంటాక్ట్ విజయ్ నాయర్తో స్టార్ట్ అయ్యింది. విజయ్ నాయర్ అంటే ర్యాండమ్ మిడిల్మెన్ కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ అఫీషియల్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్, పార్టీకి క్లోజ్గా ఉన్న ఒక వ్యక్తి. ఇన్వెస్టిగేటర్స్ ఎలిగేషన్ ఏంటి అంటే విజయ్ నాయర్ అరుణ్ పిల్లైని అప్రోచ్ అయ్యారు. అరుణ్ పిల్లై సౌత్ గ్రూప్ సైడ్ని రిప్రజెంటేటివ్గా ఉన్నారు. వీళ్ళు మధ్యలో డిస్కషన్ ఏంటి? సింపుల్. ఢిల్లీ లిక్కర్ మార్కెట్ ఓపెన్ అవుతుంది, హై ఆపర్చునిటీ ఉంది, రైట్ పీపుల్ ఎంటర్ అయితే చాలా పెద్ద రిటర్న్స్ రావచ్చు. అదే టైంలో ఇంకో సైడ్లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఢిల్లీ మార్కెట్ ఓపెన్ అవుతుందని తెలిసి డైరెక్ట్గా పోయి కేజ్రీవాల్ని కలిశారు. ఢిల్లీ లిక్కర్ మార్కెట్లో వీళ్ళకి ఎంట్రీ కావాలి అని చెప్పి అడిగారు. తర్వాత అప్రూవర్గా మారిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఏం చెప్పారంటే, కేజ్రీవాల్ అంట కవిత ఆల్రెడీ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, 100 crores డిమాండ్ ఉంది, వాళ్ళతో కలిసి వర్క్ చేయండి అని చెప్పారంట. దట్ ఈస్ వాట్ ఈస్ స్టేట్మెంట్ ఇస్. ఓకే, ఒక్క నిమిషం ఆలోచించండి. 100 crores, 100 కోట్లు పాలసీ రాకముందే, లైసెన్సెస్ అప్రూవ్ అవ్వకముందే, బిజినెస్ స్టార్ట్ అవ్వకముందే అప్ ఫ్రంట్ డిమాండ్ 100 కోట్లు. మరి ఎక్స్చేంజ్ వాళ్ళకి ఏమొస్తుంది? సౌత్ గ్రూప్కి ఢిల్లీ లిక్కర్ మార్కెట్లో యాక్సెస్ వస్తుంది, పాలసీ అడ్వాంటేజెస్ వస్తాయి, ప్రొటెక్టెడ్ మార్జిన్స్ వస్తాయి. మరి ఒక కీ అసెట్ ఇండో స్పిరిట్, ఢిల్లీ బేస్డ్ హోల్సేల్ లిక్కర్ కంపెనీ అది. తన ఓనర్ సమీర్ మహీంద్రు. సో డీల్ ఏంటంటే సౌత్ గ్రూప్లో ఇండో స్పిరిట్కి 33% స్టేక్ ఇస్తారు, అంటే వాళ్ళకి వాటా ఇస్తారు. దాని ద్వారా పాలసీ ఏవైతే క్లాజెస్ ఉన్నాయో, మార్జిన్ ప్రొటెక్షన్స్ ఉన్నాయో, దాని ద్వారా వాళ్ళకి దొరుకుతాయి. కానీ ఆ స్టేక్ డైరెక్ట్గా కవిత గారి పేరు మీద ఉండదు, అరుణ్ పిల్లై పేరు మీద ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ ద బినామీ అరేంజ్మెంట్ హియర్. కానీ దీని మొత్తంలో ఒక ప్రాక్టికల్గా ఒక ప్రాబ్లం ఉంది. 100 crore అంటే ఏ గూగుల్ పేలో పంపలేము, ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయలేము, నార్మల్ అకౌంటింగ్లో చూపించలేము. మరి ఇవన్నీ ఎలా చేస్తారు? క్యాష్ అయినా, హవాలా అయినా షెల్ కంపెనీస్లో చేయాలి. అప్రూవర్ స్టేట్మెంట్స్ ప్రకారం రాఘవ మగుంట గారు తన షేర్లో ఉన్న 24 crore క్యాష్ని ఏవైతే ఉందో అది క్యాష్ ఫార్మాట్లో రెడీ చేశారు. రెడీ చేసి అభిషేక్ బోయన్పల్లికి, బుచ్చిబాబా గోరెంట్లకి ఇచ్చారు. ఎస్, ఇక్కడే ఫస్ట్ టైం మన సిఏ స్టోరీ డైరెక్ట్గా ఎంటర్ అవుతుంది.
తర్వాత ఇన్వెస్టిగేటర్స్ వర్జన్ ప్రకారం దినేష్ అరోరా అనే మిడిల్ మ్యాన్ క్యాష్ ప్యాకెట్స్ని కలెక్ట్ చేసి వినోద్ చౌహాన్కి ఇచ్చారు. వినోద్ చౌహాన్ ఎవరు? మనీష్ సిసోడియా మనిషి, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ మనిషి. మరి ఇది ఇంకో మేజర్ అలిగేషన్ ఏంటంటే ఏవైతే డబ్బులు వచ్చినాయో ఆ 45 crores తీసుకెళ్లి గోవా ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడారు అని చెప్పి ఒక చిన్న ఎలిగేషన్ కూడా ఉంది. బట్ అగైన్ ఎలిగేషన్ మాత్రమే. సో ఈ మొత్తం స్టోరీని ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పాలి అంటే పాలసీకి బదులు మనీ, మార్కెట్ యాక్సెస్కి బదులు క్యాష్. మరి ఇంకో షాకింగ్ నెంబర్ ఏంటంటే ఈ పాలసీ స్ట్రక్చర్ ద్వారా ఇండోస్పిరిట్ ఆపరేషన్ నుంచి జనరేట్ అయిన ఎలిజిడ్ ఇల్లిసిట్ ప్రాఫిట్స్, అంటే దొంగ ప్రాఫిట్స్ 192.8 crores. పేపర్ మీద చూస్తే స్ట్రక్చర్ చాలా క్లీన్గా కనిపిస్తుంది. డైరెక్ట్ ఓనర్షిప్ ఎవరికి లేదు, నేమ్స్ దాయబడ్డాయి, లేయర్స్ ఉన్నాయి, రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, బినామీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ప్లాన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాల్సింది, అట్లీస్ట్ అలా అనుకున్నారు. కానీ ప్రతి కాంప్లెక్స్ ఆపరేషన్లో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఈ స్టోరీలో ఆ వీక్ పాయింట్ డాక్యుమెంట్స్ కాదు, బ్యాంక్ అకౌంట్స్ కాదు, పాలసీ కాదు, మనుషులు, పీపుల్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రెషర్ పెరిగిన తర్వాత, అరెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత, జైలు గోడలు కనిపించిన తర్వాత కొందరు మెల్లిగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. మరి వాళ్ళెవరు? అదే నెక్స్ట్ చాప్టర్. ఇక్కడ నుంచి కేసు డైరెక్ట్గా డిఫరెంట్ కంప్లీట్ డైరెక్షన్లో మారిపోతుంది. అప్రూవర్ అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలి అంటే కేసులో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి తన రోల్ని యాక్సెప్ట్ చేసి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీతో కోఆపరేట్ అవ్వడం, మళ్ళీ మిగతా వాళ్ళపై టెస్టిమోనీ ఇవ్వడం, రిటర్న్లో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏవైతే శిక్ష పడుతుందో దాని మీద కొంచెం శిక్ష తగ్గుద్ది అన్నమాట. సో వాళ్ళని అప్రూవర్స్ అంటారు. ఇక్కడ క్వశ్చన్ మీకు రావచ్చు, అప్రూవర్ మాట్లాడితే కోర్టు ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? ఎందుకంటే వాళ్ళు ఏదో న్యూస్ పేపర్ చదివో, లేకపోతే ఇలా వీడియో చూసో, లేకపోతే రూమర్స్ వినో, లేకపోతే వాట్సాప్ ఫార్వర్డ్స్ చూసో వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. అలెజ్డ్లీ వాళ్ళు రూమ్లోనే ఉన్నారు, మీటింగ్స్లో ఉన్నారు, ట్రాన్సాక్షన్స్ గురించి తెలుసు, డిసిజన్ మేకింగ్ ప్రాసెస్కి క్లోజ్గా ఉన్నారు. కానీ ఇక్కడే కాంట్రవర్సీ కూడా స్టార్ట్ అవుతుంది. సపోర్టర్స్ అప్రూవర్స్ ట్రూత్ చెప్తున్నారు అంటారు. క్రిటిక్స్ ఏమంటారంటే అప్రూవర్స్ వాళ్ళు కాపాడుకోవడానికి ఏదో నాన్సెన్స్ మాట్లాడుతున్నారు అంటారు. మరి కోర్ట్ ఫైనల్గా ఎవరిని నమ్ముతుంది? అదే ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది. ఈ కేసులో 4 మేజర్ ప్లేయర్స్ అప్రూవర్స్గా మారారు. మరి వాళ్ళని ఒక్కొక్కరిగా చూద్దాం. స్టార్టింగ్ విత్ మాగుంట శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంపీ. అప్రూవర్గా మారిన తర్వాత ఆయన ఇన్వెస్టిగేటర్స్కి ఏం చెప్పారంటే, ఆయన స్టేట్మెంట్ ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ని కలిసి మీటింగ్ గురించి చెప్పారు, కవిత ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్పారు, 100 కోట్ల డిమాండ్ గురించి చెప్పారు, మరి క్యాష్ అరేంజ్ చేయమని తన కొడుకు రాఘవ్కి చెప్పాను అని చెప్పి యాక్సెప్ట్ చేశారని. తర్వాత రాఘవ్ మాగుంట ఆయన స్టేట్మెంట్ ప్రకారం 25 crores క్యాష్ పేమెంట్ కన్ఫర్మ్ చేశారు. మరి ఆ క్యాష్ ఎవరికి ఇచ్చారో కూడా నేమ్స్ చెప్పారు. ఆ నేమ్సే అభిషేక్ బోయన్పల్లి అండ్ బుచ్చిబాబు గోరంట్ల. ఈ అప్రూవర్స్ ఏదో వాళ్ళు టెస్టిమోనీస్ ఇచ్చారు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం మొదలవుతుంది, చాలా పెద్ద ప్రాబ్లం. అప్రూవర్ టెస్టిమోనీ పవర్ఫుల్ ఎవిడెన్స్ అవ్వచ్చు, కానీ అది సరిపోతుందా? లేదా దానికి సపోర్టింగ్ ప్రూఫ్ కూడా కావాలా? డాక్యుమెంట్స్, ట్రాన్సాక్షన్స్, డైరెక్ట్ ఎవిడెన్స్, ఇండిపెండెంట్ కొలాబరేషను, ఇవన్నీ కావాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కోసమే కేసు మొత్తం కోర్టులో ఫైట్ అయింది. మరి ఆ ఫైట్లో ఒక మంచి పొజిషన్ చాలా కాంప్లికేటెడ్గా మారింది. ఒక పొజిషన్ కాదు, ఒక పొలిటీషియన్ కాదు, ఒక మినిస్టర్ కాదు, ఒక లిక్కర్ బిజినెస్ మ్యాన్ కాదు, బుచ్చిబాబు గోరంట్ల. బుచ్చిబాబు గోరంట్ల హైదరాబాద్ బేస్డ్ చార్టెడ్ అకౌంటెంట్, ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్న ప్రొఫెషనల్. కల్వకుంట్ల కవిత వాళ్ళ ఆడిటర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, ట్రస్టెడ్ ప్రొఫెషనల్. గుర్తుపెట్టుకోండి, ఆయన పొలిటీషియన్ కాదు, లిక్కర్ ట్రేడర్ కాదు, పార్టీ ఆఫీస్ బేరర్ కాదు, పబ్లిక్ ఫేర్ అయితే అస్సలు కాదు, నేషనల్ హెడ్లైన్స్లో మాత్రం ఉండే వ్యక్తి అస్సలు కాదు. కానీ 2023లో ఆయన పేరు ఇండియా మొత్తం తెలిసింది. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆయన్ని కేసులో కీ ప్లేయర్గా ప్రొజెక్ట్ చేశాయి. మరి ఏజెన్సీస్ ఎగ్జాక్ట్గా ఏమన్నాయి అంటే, పాయింట్ 1, ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం 2021 స్టార్టింగ్లో కవిత బంజారాహిల్స్ రెసిడెన్స్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో శరత్ చంద్రారెడ్డి, అరుణ్ పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, ఈ బుచ్చిబాబు గోరంట్ల గారు వీళ్ళందరూ కలిసి ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నారు. ఆ డిస్కస్ చేసిన టాపికే ఢిల్లీ లిక్కర్ పాలసీ అని చెప్పి అంటున్నారు. పాయింట్ 2, ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం ఇది కూడా మళ్ళీ ఢిల్లీలో సూటబుల్ బిజినెస్ పార్ట్నర్ని ఐడెంటిఫై చేయమని చెప్పి బుచ్చిబాబు గారిని టాస్క్ ఇచ్చి ఆయన్ని ఢిల్లీ పంపించారు. ఆ తర్వాత ఆయనే సమీర్ మహేంద్రుని, ఇండోస్పిరిట్ని ఐడెంటిఫై చేశారు. సో ఇలానే వీళ్ళిద్దరూ పిక్చర్లోకి వచ్చారు అని చెప్పి అలెర్ట్ చేస్తున్నారు. పాయింట్ 3,
ఢిల్లీ జూన్ 2021 ఒక స్మాల్ గ్రూప్ కలిసి విజయనగరం కలిశారు. మీకు గుర్తుంటే విజయనగర్ ఇస్ ద ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్. ఆ డిస్కషన్లో పాలసీ బెనిఫిట్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ రూమ్లో బుచ్చిబాబు గారు ఉన్నారు అని చెప్తున్నారు. పాయింట్ 4, ఇప్పుడు మోస్ట్ సీరియస్ ఎలిగేషన్. సిబిఐ వర్జన్ ప్రకారం 100 crore మనీ మూవ్ చేయడానికి యూజ్ అయిన హవాలా స్ట్రక్చర్ డిజైన్ చేయడంలో బుచ్చిబాబు గారు రోల్ ఉంది. ఇది కేసులో ఆయన మీద వచ్చిన బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ ఎలిగేషన్. ఎందుకంటే ప్రొఫెషనల్ అడ్వైజర్ కాబట్టి ఆయన ఆపరేషనల్ క్యాపబిలిటీ ఆయనకు ఉంది అని చెప్పి అంటున్నారు. పాయింట్ 5, అప్రూవర్ రాఘవ్ మగుంట స్టేట్మెంట్ ప్రకారం ఆయన రేంజ్ చేసిన 25 crore క్యాష్ అభిషేక్ బోయిన్పల్లికి మళ్ళీ బుచ్చిబాబుకి హ్యాండ్ ఓవర్ అయ్యింది. ఇప్పుడు ఒక సెకండ్ పాజ్ తీసుకుందాం. మీటింగ్ ఎలిగేషన్స్, పార్ట్నర్ ఐడెంటిఫికేషన్, పాలసీ మీటింగ్లు, క్యాష్ ఎలిగేషన్లు, హవాలా ఎలిగేషన్లు ఇవన్నీ చూస్తే సినిమా సెట్టింగ్లా ఉంది. కానీ ఇవన్నీ కంబైన్ చేస్తే ఇన్వెస్టిగేటర్స్కి పిక్చర్ కంప్లీట్గా అయినట్టు కనిపించింది అన్నమాట. February 8, 2023 నాడు సిబిఐ బుచ్చిబాబుని ఢిల్లీకి పిలిచారు అండ్ క్వశ్చనింగ్ జరిగింది. అండ్ అదే రోజు ఈవినింగ్ అరెస్ట్ కూడా చేశారు. సిబిఐ స్టేట్మెంట్ ఏంటంటే ఆయన నాన్ కోఆపరేటివ్గా ఉన్నారు, క్వశ్చన్స్కి ప్రాపర్గా ఆన్సర్ చేయట్లేదు, ఎవేజివ్ బిహేవియర్ని చూపించారు అని చెప్తున్నారు. తర్వాత ఆయన తీసుకెళ్ళి తిహార్ జైల్లో పడేశారు. స్టోరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ట్విస్ట్ వస్తుంది ఇక్కడే. అరెస్ట్ అవ్వడం ఒక స్టోరీ అయితే కోర్టు ఏం చెప్పిందంటే మార్చ్ 2023లో ఆయన బెయిల్ కోసం అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు కోర్టు వెరీ క్లియర్ అబ్జర్వేషన్స్ ఇచ్చింది. ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే కేసులో మిగతా అక్యూస్తో కంపేర్ చేస్తే బుచ్చిబాబు రోల్ చాలా తక్కువ అని చెప్పింది. సెకండ్ అబ్జర్వేషన్ ఏంటంటే ఆయన పర్సనల్లీ ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవ్వలేదు, మెటీరియల్ కనిపించలేదు. సింపుల్గా చెప్పాలి అంటే ఆయన పాకెట్లోకి డబ్బులు ఎప్పుడు వచ్చినట్టు ఎవిడెన్స్ లేదు అని క్లియర్ చెప్పింది. థర్డ్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ లైన్, గుర్తుపెట్టుకోండి. వాట్సాప్ చాట్స్, డాక్యుమెంట్స్, అవైలబుల్ మెటీరియల్ ప్రకారం ఆయన యాక్షన్స్ ప్రొఫెషనల్ కెపాసిటీలో మాత్రమే జరిగాయి. ఒక క్లయింట్ ఇంట్రెస్ట్ని కాపాడడానికి మాత్రమే ఆయన్ని వాడుకున్నారు, పర్సనల్ బెనిఫిషరీలా కాదు అని చెప్పింది. అబ్జర్వేషన్ 4, కోర్టుకి ఆయన ఎస్కేప్ అవుతారు అని కన్సర్న్ లేదు, ఇన్వెస్టిగేషన్ నుంచి పారిపోతారని కన్సర్న్ లేదు, కాబట్టి బెయిల్ కూడా గ్రాంట్ చేస్తుంది. కానీ ఇక్కడే స్టోరీలో ఇంకొంచెం స్ట్రేంజ్గా మారింది, చాలా స్ట్రేంజ్. ఒక సైడ్లో సిబిఐ కేసులో ఈయన అక్యూజ్డ్, ఇంకో సైడ్లో ఈడీ ఇన్వెస్టిగేషన్ ఈయన విట్నెస్. సేమ్ మ్యాన్, సేమ్ ఫ్యాక్ట్స్, సేమ్ ఎకోసిస్టమ్, కానీ రెండు డిఫరెంట్ లీగల్ పొజిషన్స్. మరి సిఏ బుచ్చిబాబు గారి వర్జన్ ఏంటి? ఇది తెలుసుకోవాలంటే బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ ఛానల్లో ఈ పాడ్కాస్ట్ మీరు చూడాల్సిందే. బికాజ్ ఈ కాన్వర్జేషన్లో ఈయన యాక్చువల్లీ 2000 crore ఎల్ఐసి స్కామ్ కేసులో వన్ ఆఫ్ ద ప్రైమరీ అక్యూజ్డ్, ఆయన నోటించి రియల్ ట్రూత్స్ ఏంటి అన్నది ఈ పాడ్కాస్ట్లో మాట్లాడుకున్నాం. అది పక్కన పెడితే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ సిఏ. ఒక సిఏ ఒక బిజినెస్కి ఎంత హెల్ప్ చేస్తారన్నది ఈ పాడ్కాస్ట్లో మాట. యూ షుడ్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. ఈ ఎంటైర్ పాడ్కాస్ట్ స్టోరీ ఏంటంటే ఒక ఇండివిజువల్ గురించి కాదు. ఈ స్టోరీ ఏంటి అంటే పవర్ని, సిస్టమ్స్ని ఎలా వాడుకొని మనము పని చేయించుకుంటాము ఆర్ ఒక బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటాము అని దాని మీద. బట్ అది జరగలేదు అనేది సెకండరీ. లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఫైనల్ యాక్ట్. ఈ పాయింట్ వరకు మనం ఎలిగేషన్స్ గురించి మాట్లాడాం, ఇండివిజువల్స్ గురించి మాట్లాడాం, కానీ ఈ కేసు ఇంపాక్ట్ ఎంత పెద్దదో ఇప్పుడు అర్థమవుతుంది మీకు. మరి అసలు ఈ కేసు ఏం డెస్ట్రాయ్ చేస్తుందో అది చూద్దాం. ఈ కేసులో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ కోర్టులో కాదు, పాలిటిక్స్లో జరిగింది, పబ్లిక్ పర్సెప్షన్లో జరిగింది, ఎలక్షన్స్లో జరిగింది. మరి ముందుగా ఆమ్ ఆద్మీ సైడ్ చూద్దాం. మనీష్ సిసోడియా, ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, February 2023లో అరెస్ట్ అయ్యారు. బెయిల్ వచ్చే వరకు 17 months, మళ్ళీ చెప్తున్నా 17 months తిహార్ జైల్లో ఉన్నారు. ఒక ఆర్డినరీ సిటిజన్ కూడా అది చాలా లాంగ్ టైం. మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఇది ఎంత పెద్ద ఇంపాక్ట్ అవుతుందో మీరు అర్థం చేసుకోండి. తర్వాత విజయ్ నాయర్ 2022లో అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత మోస్ట్ హై ప్రొఫైల్ అరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ హెడ్ అండ్ ఢిల్లీ సీఎం. మార్చ్ 2024లో అరెస్ట్ అయిన ఆయన నేషనల్ హెడ్లైన్స్, ప్రైమ్ టైమ్ డిబేట్స్, 24/7 కవరేజ్, రిలీజ్ అయ్యారు అవ్వాలా. కానీ పొలిటికల్ డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. ఎందుకంటే ఎలక్షన్స్లో ఫ్యాక్ట్స్ కన్నా హెడ్లైన్స్ ఫాస్ట్గా ట్రావెల్ అవుతాయి, కోర్ట్ ఆర్డర్స్ కన్నా నెరేటివ్స్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో ఫైట్ చేసి ఓడిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ సైడ్కి వద్దాం.
కల్వకుంట్ల కవిత మార్చ్ 15, 2024 ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11, 2024 సిబిఐ అరెస్ట్ చేసింది. తిహార్ జైల్, మంత్స్, కోర్ట్ హియరింగ్స్, మీడియా అటెన్షన్లు, పొలిటికల్ ప్రెషర్లు. ఫైనలీ ఆగస్ట్ 2024లో సుప్రీంకోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్ కవిత మాత్రమే కాదు, కేసీఆర్. తెలంగాణలో డికేడ్ పాటు పవర్లో ఉన్న లీడర్. డిసెంబర్ 2023 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పవర్ మళ్ళీ లూజ్ అయిపోయింది, కాంగ్రెస్ విన్ అయింది. ఒక క్లారిఫికేషన్ ఇస్తాం, బీఆర్ఎస్ డిఫీట్కి ఈ కేసుకి ఒకటే రీజన్ అని ఎవరు చెప్పలేరు. పాలిటిక్స్ అనేది చాలా కాంప్లెక్స్. కానీ లిక్కర్ స్కామ్ ఎలిగేషన్స్, న్యూస్ కవరేజ్, నేషనల్ నరేటివ్, ఆపోజిషన్ అటాక్స్ ఇవన్నీ కలిసి క్రియేట్ చేసిన ఒక పర్సెప్షన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మరి సేమ్ టైంలో సేమ్ థింగ్ ఢిల్లీలో కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, చాలా డేంజరస్ లైన్, చాలా ఇంపార్టెంట్ లైన్. 2 governments, 1 liquor పాలసీ, నో కన్విక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. పాలిటిక్స్లో చాలాసార్లు వర్డిక్ట్ స్టోరీ కాదు, అరెస్ట్ స్టోరీ. కోర్ట్ జడ్జ్మెంట్ హెడ్లైన్ అయ్యే టైంకి ఎలక్షన్ అయిపోతుంది. పాలిటిక్స్లో చాలాసార్లు ఏవైతే వర్డిక్ట్ వస్తుందో అది స్టోరీ కాదు, అరెస్ట్ మాత్రమే స్టోరీ. కోర్ట్ జడ్జ్మెంట్ హెడ్లైన్ అయ్యే టైంకి ఎలక్షన్స్ కూడా అయిపోతాయి. జ్యుడిషియల్ స్క్రూటినీ కంప్లీట్ అయ్యే టైంకి పొలిటికల్ బ్యాటిల్స్ అయిపోతాయి. ట్రూత్ ఎస్టాబ్లిష్ అయ్యే టైంకి నెరేటివ్ ఆల్రెడీ విన్ అయిపోతారు. కెరియర్ డ్యామేజ్ అయిపోతుంది, రెప్యుటేషన్ డ్యామేజ్ అయిపోతుంది. పాలిటిక్స్ ఇస్ వెరీ వెరీ కాంప్లెక్స్ లైక్ దట్. పబ్లిక్ మెమరీ ఫామ్ అయిపోతుంది. అందుకే చాలామంది పొలిటికల్ స్ట్రాటజీస్ ఒక మాట చెప్తారు, అరెస్ట్ హెడ్లైన్ ఫస్ట్ పేజ్లో వస్తుంది, డిశ్చార్జ్ ఆర్డర్ సెకండ్ ఇన్సైడ్ పేజెస్లో వస్తుంది. మరి ఈ కేసు మనకి నేర్పించే బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే పవర్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఇన్వెస్టిగేషన్స్ ఎలా రోల్ ఏంటి, కోర్ట్స్ రోల్ ఏంటి, అప్రూవర్ సిస్టమ్ ఇంపాక్ట్ ఏంటి. మరి ఫైనల్గా February 27, 2026 జడ్జ్ ఏం చేశారు, ఏం అనలైజ్ చేశారు? సింపుల్గా నో కేస్ అని చెప్పేశారు. Four years, Act 8, 4 years, 4 ఏళ్ళ ఇన్వెస్ట్మెంట్, ఛార్జ్ షీట్లు, విట్నెస్ స్టేట్మెంట్లు, అప్రూవర్లు, టెస్టిమోనియల్లు, కాల్ రికార్డ్స్, ఫైనాన్షియల్ ట్రయల్స్, కోర్ట్ హియరింగ్స్, మొత్తం మెటీరియల్ జడ్జి ముందు ఉంది. సో జడ్జి చెప్పిన కీ పాయింట్ ఏంటంటే నో ఓవర్ ఆర్చింగ్ కాన్స్పిరసీ, నో క్రిమినల్ ఇంటెంట్ ఎస్టాబ్లిష్డ్. సిబిఐ కాన్స్పిరసీ థియరీని కంజెక్చర్స్ మాత్రమే, వీటి ఊహాగానాల మీద బిల్డ్ చేశారు. ఇది డిఫెన్స్ లాయర్ చెప్పిన ఆర్గ్యుమెంట్ కాదు, కోర్ట్ చెప్పిన ఆర్గ్యుమెంట్, అబ్జర్వేషన్. ఇది జడ్జి ఇంకా క్లియర్గా చెప్తూ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేసి వాళ్ళ మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా చేశారు. సో రిజల్ట్ ఏంటంటే ఎవరైతే 23 మెంబర్స్ అక్యూజ్ ఉన్నారో వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేస్తారు. కేజ్రీవాల్, సిసోడియా, కవిత, బుచ్చిబాబు అందరూ వర్ ఎక్విటెడ్. కానీ స్టోరీ అక్కడే ఎండ్ కాలేదు. సిబిఐ ఇమీడియట్గా ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. మళ్ళీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే డిశ్చార్జ్ ఆర్డర్ ఇన్కరెక్ట్ అని చెప్తుంది, లీగల్గా అన్సిస్టమబుల్ అని చెప్తుంది, పర్వర్స్, పేషెంట్ అని చెప్పి దే హ్యావ్ ద రైట్ టు డూ ఇట్, ఐ అండర్స్టాండ్. సో ఢిల్లీ హైకోర్టు నోటీసెస్ ఇష్యూ చేసింది. మార్చ్ 2026లో మళ్ళీ కేసు స్టార్ట్ చేస్తుంది. దీని కాబట్టి స్టోరీ కంప్లీట్ అయిపోయింది అని చెప్పడం కరెక్ట్ కాదు. కేసు ఇప్పుడు హైకోర్టు స్టేజ్లోకి వెళ్తుంది. ఈడీ మనీ లాండరింగ్ ప్రొసీడింగ్స్ కూడా ప్రెసెంట్గా ఆ స్టేలో ఉన్నాయన్నమాట. సో ఫైనల్ జ్యుడిషియల్ చాప్టర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కానీ డిశ్చార్జ్ స్టేట్లో ట్రయల్ కోర్ట్ చెప్పిన లైన్ మాత్రం హిస్టరీలో రికార్డ్ అయిపోయింది. కేస్ జ్యుడిషియల్ స్క్రూటినీని సర్వైవ్ చేయలేదు. మరి బుచ్చిబాబు గురించి కోర్ట్ స్పెసిఫిక్ అబ్జర్వేషన్ ఏంటి? ఆయన మీద గ్రేవ్ సస్పిషన్ ఎస్టాబ్లిష్ కాలేదని, లయబిలిటీ అట్రిబ్యూషన్ కానీ స్పెక్యులేటివ్ మాత్రమే, ఆయన ఓన్లీ స్పెక్యులేటివ్ అని చెప్పింది. కానీ ఆ వర్డ్ తిహార్ జైల్లో స్పెండ్ చేసిన ఒక మనిషి లైఫ్ మీద ఎలా పడుతుంది? మరి ఈ స్టోరీ మనకి ఫైనల్గా ఏం చెప్తుంది? ఈ స్టోరీలో పాలిటిక్స్ ఉంది, పవర్ ఉంది, మనీ ఉంది, ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి. కానీ నా ఒపీనియన్లో ఈ కేసు మనకి నేర్పించే బిగ్గెస్ట్ లెసన్స్ అయితే వేరే 3 లెసన్స్. లెసన్ 1, పర్సెప్షన్ నిజం కాకపోయినా ఇంపాక్ట్ మాత్రం నిజమే. ఒక సెకండ్ ఆలోచించండి, ఈ కేసులో ఫైనల్ కన్విక్షన్ లేదు, ఫైనల్ పనిష్మెంట్ లేదు, ట్రయల్ కూడా కంప్లీట్ కాలేదు. కానీ 2 గవర్నమెంట్స్ పవర్ లూజ్ అయిపోయింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పోయింది, తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది. సీనియర్ లీడర్స్ మంత్స్ కొన్ని కేసెస్లో ఇయర్స్లో జైల్లో ఉన్నారు. నేషనల్ మీడియా కవరేజ్, పబ్లిక్ అక్యూజేషన్స్, పొలిటికల్ అటాక్స్, సోషల్ మీడియాలో ట్రయల్స్ ఇవన్నీ జరిగాయి. మరి వర్డిక్ట్ ఎప్పుడు వచ్చింది? ఇయర్స్ తర్వాత. అప్పటికి డ్యామేజ్ అంతా ఆల్రెడీ అయిపోయింది. అందుకే ఈ కేసు మనకు ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ని చూపిస్తుంది.
చాలాసార్లు వర్డిక్ట్ పనిష్మెంట్ కాదు, ప్రాసెస్ పనిష్మెంట్ అవుతుంది. అరెస్ట్ జరిగిన రోజు హెడ్లైన్, బెయిల్ వచ్చిన రోజు స్మాల్ ఆర్టికల్, డిశ్చార్జ్ జరిగిన రోజులో ఒక చిన్న ఆర్టికల్ వస్తుంది. పబ్లిక్ మెమరీలో ఏం గుర్తుంటుంది? హెడ్లైన్ మాత్రమే గుర్తుంటుంది. అది మనం ఇగ్నోర్ చేయలేని రియాలిటీ. లెసన్ 2, పవర్కి దగ్గర ఉండడం కూడా రిస్కే. బుచ్చిబాబు స్టోరీలో నేను పర్సనల్గా మోస్ట్ ఇంట్రెస్ట్గా ఫీల్ అయిన లెసన్ ఇదే. ఎందుకంటే ఆయన పొలిటీషియన్ కాదు, ఎలక్షన్ కంటెస్ట్ చేయలేదు, పార్టీ స్పోక్స్ పర్సన్ కాదు, పబ్లిక్ ర్యాలీస్లో చేయలేదు. ఆయన ఒక ప్రొఫెషనల్, ఆయన ఒక సీఏ. క్లయింట్ ఎవరు? ఒక పవర్ఫుల్ పొలిటీషియన్, ఒక లీడర్. కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక, మీటింగ్ స్క్రూటినీలోకి వచ్చాక, కాల్ స్క్రూటినీలోకి వచ్చాక, రిలేషన్షిప్ స్క్రూటినీలోకి వచ్చాక సడన్లీ ప్రొఫెషనల్ అసోసియేషన్ లీగల్ రిస్క్గా మారిపోయింది. ఇది చాలామంది ప్రొఫెషనల్స్ క్యాల్కులేట్ చేయరు. లాయర్స్, సిఏస్, కన్సల్టెంట్స్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, ఫ్యామిలీ ఆఫీస్ మేనేజర్స్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్, పవర్ఫుల్ క్లయింట్స్తో వర్క్ చేస్తున్నప్పుడు మీ ప్రొఫెషనల్ ప్రాక్సిమిటీ కూడా స్క్రూటినీకి వస్తుంది. మీరు గిల్టీ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు క్లోజ్గా ఉండడం సరిపోతుంది. అది అన్కంఫర్టబుల్ లెసన్, కానీ రియల్ లెసన్. లెసన్ 3, అప్రూవర్ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్. ఇండియన్ ఇన్వెస్టిగేషన్స్లో ఈ అప్రూవర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే ఏజెన్సీస్ డైరెక్ట్గా ఎవిడెన్స్ దొరకని ప్లేసెస్లో ఇన్సైడ్ స్టోరీ అప్రూవర్స్ ద్వారా వాళ్ళకి వస్తుంది. కానీ అది ఎంతవరకు నమ్మచ్చు? వాళ్ళేమో జైలు ఫేస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏదో ఇంప్రూవ్ చేసుకోవడానికి కోఆపరేట్ చేస్తూ ఉంటారు. మరి ఆ కోఆపరేషన్లో పేర్లు చెప్తారు వాళ్ళు. ఆ పేర్లు నిజమా కాదా? ఆ మీటింగ్స్ చెప్తారు, అవి నిజమా కాదా? నెరేటివ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు, అవి నిజమా కాదా? అవి ఎవరికి తెలియదు. వన్స్ యువర్ నేమ్ ఎంటర్స్ దట్ ఎకోసిస్టమ్, మీ జర్నీ చేంజ్ అయిపోద్ది మొత్తం. మీరు డీప్గా ఇన్వాల్వ్ అయినా లేకపోతే జస్ట్ ఒక ప్రొఫెషనల్గా రూమ్లో ఉన్నా కూడా ఆ రెండింటికి డిఫరెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఇయర్స్ పట్టేస్తుంది. ఈ కేసు ఎగ్జాక్ట్లీ ఆ కాంప్లెక్స్ థింగ్ చూపిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. కోర్ట్ ఏం చెప్పింది? నో కేస్. సిబిఐ ఏం చెప్తుంది? డిశ్చార్జ్ ఆర్డర్ ఇన్కరెక్ట్. హైకోర్ట్ ఏం చేస్తుంది? కేసుని హియర్ చేస్తుంది. మరి అసలు రియల్ ట్రూత్ ఏంటి? 100 crore నిజంగా మూవ్ అయిందా? పాలసీ మ్యానిపులేషన్ జరిగిందా? కిక్స్ బ్యాక్స్ ఉన్నాయా? లేదా ఇయర్స్ పార్ట్ నడిచిన ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫైనల్గా కోర్ట్ స్క్రూటినీని సర్వే చేయలేకపోయిందా? ఈ క్వశ్చన్కి ఫైనల్ ఆన్సర్స్ కావాలి అంటే మీరు తప్పకుండా మా పాడ్కాస్ట్ చూడాల్సిందే. డెఫినెట్లీ డూ చెక్ ఇట్ అవుట్. సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ మా సైడ్ నుంచి. ఈ కేసు గురించి ఇంకా సీరియస్గా తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా మా పాడ్కాస్ట్ అయితే డెఫినెట్గా చూడండి. కమెంట్స్లో మేము వీ హ్యావ్ పుట్ అవర్ లింక్ పిన్ కూడా చేస్తున్నాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇలాంటి బ్రేక్ డౌన్స్ కావాలన్నా, ఒక బిజినెస్ బ్రేక్ డౌన్ కావాలన్నా, ఒక పాలసీ బ్రేక్ డౌన్ కావాలన్నా కూడా కామెంట్స్లో ముగ్గురం పెట్టండి. విల్ డూ మోర్ సోలో పాడ్కాస్ట్ లైక్ దిస్. టిల్ దెన్, టిల్ నెక్స్ట్ టైం, జై హింద్.